హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేనైతే శ్రీశైలం వెళ్తున్నానండి ఈరోజు ఫ్యామిలీ తోటి. ఓకే, చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. సో నేను డైరెక్ట్ అంటే గుంటకల్ టు మార్కాపూర్ ట్రైన్కి వచ్చాను ఈసారి. సో ఇదిగోండి మార్కాపూర్ రైల్వే స్టేషను. నైట్ 1 o'clockకి దిగాము ఇక్కడ. ఓకే, అండ్ మీరు కూడా ఒకవేళ ట్రైన్కి రావచ్చు అనుకుంటే రావచ్చు, చాలా బాగుంటుంది. 4 hour జర్నీ ఇట్లానే ట్రైన్లో గడిచిపోతుంది. మరి మాకు అంటే గుంటకల్ టు డైరెక్ట్ శ్రీశైలం ఆల్మోస్ట్ 12 hours వరకు టైం పడుతుంది అనమాట. మార్నింగ్ 8 o'clock ఎక్కితే నైట్ 8 వరకు అవుతుంది. సో అందుకని మా బొడ్డోడు ఉండలేడు అంతసేపు జర్నీ, బస్ జర్నీ అంటే ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను సగం జర్నీ ట్రైన్ వరకు, సగం జర్నీ బస్ వరకు అని ఇట్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఓకే, నేను గుంటకల్ టు మార్కాపూర్ అంటే ట్రైన్కి వచ్చేసాను. ఇక్కడికి అంటే 4 hour జర్నీ పడుతుంది, 4 hour పడుతుంది గుంటకల్ టు మార్కాపూర్ రావడానికి. సో ఇక్కడ నుంచి మరి 2.5 hour బస్కి 2 hours వెళ్ళిపోతుంది. మరి నేను ఇది ఫస్ట్ టైం రావడము, మార్కాపూర్ రావడము. సో చూడాలి మరి. అండ్ ఇక్కడ నైట్ ఈ టైంలో బస్సులు ఉండవు, మార్నింగ్ 4 o'clock అనమాట. ఇదిగోండి మా గుండుగాడు చూడండి, బస్సు ఎక్కేసాం మార్నింగ్ 4 అయిపోయింది. 4 వరకు వెయిట్ చేసి మా గుండుగాడు చూడండి ఎంత హుషారున్నాడు. వీడైతే అసలు పడుకుంటలేడు నైట్ అంతా. కొత్త లొకేషన్కి వచ్చేసరికి వీడు అల్లరి తట్టుకోలేము అసలు. నేనైతే పట్టుకోలేకపోయినా వీడిని, అసలు మామూలు అల్లరి కాదు. ఇదిగోండి ఇప్పుడు కూడా ఇంకా ప్రశాంతంగా పడుకుంటలేడు అసలు. కొత్త లొకేషన్కి తీసుకొచ్చేసరికి బస్సులోన ట్రైన్లలో బావోయ్ వీడు అల్లరి మామూలుగా కాదు అసలు. ఇదిగోండి బస్సులో 4 o'clock అయింది, బస్సు ఎక్కేసాము. అండ్ ఇక్కడ నుంచి బస్కి జస్ట్ 2.5 hour అంట. సో నేను ఎక్స్ప్రెస్ బస్కి ఎక్కాను. టికెట్ వచ్చేసి 205 rupees తీసుకున్నారు. అదే మన ఆర్డినరీ బస్ అయితే మాత్రం పల్లె వెలుగు బస్కి 100 rupees అంట. అది అక్కడక్కడ స్టాప్ అయ్యి వెళ్తుందంట బస్సు. సో అది కాక బస్ స్టాండ్లో ఎక్కాలి. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ చాలా దూరం ఉందండో, ఆల్మోస్ట్ 4 kilometers ఉంటుందేమో. ఓకే, 10 నిమిషాలు అట్లా టైం పడుతుంది బస్ స్టాప్కి. అండ్ మీరు ఒకవేళ రావాలని వచ్చినప్పుడు నైట్ దిగితే మాత్రం ఇక్కడే స్టే చేసి 4 గంటలకి బస్సు పట్టుకోండి, తొందరగా వెళ్ళిపోతారు. మరి మీరు ఈ బస్ తర్వాత వేరే బస్కి వెళ్దాము అని ప్లాన్ చేసుకోకండి, ఎందుకంటే అది బస్ స్టేషన్కి రావచ్చు రాకపోవచ్చు. మరి బస్ స్టాప్కి వెళ్ళాలంటే వాడు 100 రూపాయలు టికెట్ వేస్తాడు, ఆటో వాడు 100 రూపాయలు వేస్తాడు. ఆటో వాడు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది. ఓకే, వీళ్ళు అట్లా ప్లాన్ చేసుకోకండి, డైరెక్ట్ 4 గంటల బస్కి వెళ్ళిపోండి ఒకవేళ వచ్చినట్లయితే నైట్ టైంలో. ఓకే, డే టైంలో వస్తే చెప్పలేము, మరి నేను ఎప్పుడు రాలేదు కదా, ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇక్కడైతే డోర్నాల దగ్గర గేట్ వేసేసారు, ఎంట్రీ లేదు కదా. సో నైట్ అంటే మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 8 వరకు ఆన్ ఉంటుంది. ఇది నల్మల ఫారెస్ట్ తెలిసిందే కదా, మీకు కూడా చాలామందికి తెలుసు అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసే అంతైతే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు, మీకు ఆల్రెడీ మన ఆంధ్రలో శ్రీశైలం అంటే చాలామందికి తెలుసు కదా ఆల్రెడీ. ఓకే, అండ్ ఇదిగోండి ఫాగ్ అయితే చాలా ఉంది అసలు. మార్నింగ్ వచ్చాం కదా మేము. సో 6 అవుతుంది ఇప్పటికీ టైము. 4 o'clockకి బస్ ఎక్కాము. అతను దాదాపు ఇక్కడికి వచ్చేసరికి 7:30, 8 అయిందండి. సో ఆల్మోస్ట్ 2 hours రావాలి, కానీ ఎంత లేట్ అయింది. ఓకే, సో ఎందుకంటే దారి కొంచెం స్లోగా రావాలి కదా. ఈ అంటే అడవిలో ఎంట్రీ అయ్యేసరికి 2 hours పట్టింది. ఓకే, సో ఇదిగోండి చూడండి, వర్షాకాలం ఉన్నట్టుంది అసలు. ఫాగ్ అయితే చలికాలం ఫుల్ మొత్తం మంచుతో కప్పుపడిపోయింది. ఆకాశం భూమి ఏకమైపోయినట్టు అనిపిస్తుంది అసలు. చాలా బాగా అనిపిస్తుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంది. ఓకే, అండ్ మీరు కూడా వస్తే కనుక ట్రైన్కి వచ్చేసి మరి సో ఇట్లా బస్సు జర్నీ, ట్రైన్ జర్నీ రెండు ప్రయాణం సెట్ చేసుకోండి. అంతేగాని డైరెక్ట్ బస్ అంటే చేయలేము కదా ప్రయాణం అంత దూరం. ఇదిగోండి సిద్ధి వినాయక టెంపుల్, ఇది ఇక్కడ దిగి దర్శించుకొని వెళ్ళాలి. కాకపోతే బస్ వాళ్ళు ఇక్కడ స్టాప్ లేదు కదా, మనం సపరేట్గా ఒకవేళ వెహికల్ నుంచి వస్తే కానీ ఇక్కడ దర్శించుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇదిగోండి శ్రీశైలంలోకి అయితే ఎంట్రీ అయిపోయినామండి, బస్ వచ్చేసింది. ఇదిగోండి శ్రీశైలం బస్ స్టాప్ ఇది. ఓకే, సో ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత వచ్చాను నేను శ్రీశైలంకి. ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాను, ఒక 4 years రెగ్యులర్గా వచ్చాను. సో మరి నేను ఇక్కడ ముంబైకి వచ్చినప్పటి నుంచి నాకు ఇంకా రావడానికి టైం కుదరలేదన్నమాట. ఓకే, అండ్ ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే మాత్రం వీడియో చూసుకోండి, మీకు కూడా క్లియర్గా కొంచెం నేనంతా క్లియర్గా తీయలే కానీ సో నాకు తెలిసిన పద్ధతిలో వీడియో తీశాను. మా గుండుగాడు ఇంకా పడుకున్నాడు చూడండి, 8:30 అవుతుంది. వాడు పాపం నైట్ అంతా నిద్ర మేల్కొని ఆడుకున్నాడు, ఇప్పుడు పడుకున్నాడు వాడు దిగిన తర్వాత. ఇదిగోండి బస్ స్టాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ కొంచెం ముందుకు రావాలన్నమాట. ఓకే, ఈయన చూడండి పెద్ద ఆయన నాగసాధు ఏదో అంటారు కదా, నాకు కూడా తెలిసి. అండ్ ఈరోజు పండగ కాబట్టి మేము పండగ రోజు వచ్చాము దర్శనానికి. సో పండగ అయిపోయిన మరుసటి రోజు, ఎందుకంటే జనాలు తక్కువ ఉంటారు కదా,
అందుకని చెప్పేసి వచ్చేసాను. కనుమ అంటే సంక్రాంతి కనుమ రోజు ఇక్కడికి అంటే నేను ఇక్కడ దిగామన్నమాట శ్రీశైలంలో. నేను అట్లా ప్లాన్ చేసుకున్నా. సో మరి ఒకవేళ పండగ ముందు వస్తే కనుక సంక్రాంతి హాలిడేస్ అని చెప్పేసి చాలా ఉంటారు జనాలు, అందుకని చెప్పేసి నేను ప్లాన్ చేసుకోలేదు. పండగ అయిపోయిన తర్వాతే వచ్చాను. ఇదిగోండి టెంపుల్ అక్కడైతే కనిపించింది, చాలా బాగా అనిపించింది. ఓకే, చాలా రోజుల తర్వాత అంటే మా బుడ్డోడు పుట్టిన తర్వాత సో వద్దాం అనుకున్నా కానీ వాడు 4 months బాబు ఉన్నప్పుడు, కానీ వద్దు ఇంకా చిన్న బాబు అని చెప్పేసి రాలేదు. అప్పుడప్పుడు ప్లాన్ చేసుకుంటే కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఆఫీస్లో లీవ్ ఇస్తలేరు అనమాట. సో అందుకే రాలేకపోయినా, ఈసారి కుదిరింది, తొందరగా వచ్చేసేసాను. ఓకే, అండ్ ఇక్కడ నుంచి పాతాళ గంగకి అయితే వెళ్తున్నాము స్నానం చేయడానికి. ఇక్కడే కొలాయిల దగ్గర స్నానం చేద్దాం అనుకున్నాం కానీ సో చాలా రోజులు అవుతుందిగా, మరి ఎప్పుడు వస్తామో ఏమో తెలియదు అని చెప్పేసి పాతాళ గంగకి వెళ్తున్నాము స్నానం చేయడానికి. సో పాతాళ గంగ కూడా మీకు చాలామందికి తెలిసే ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అంటే బస్ స్టాప్ మన టెంపుల్కి ఆపోజిట్ రైట్ అంటే రూటు ఆల్మోస్ట్ 1 kilometer అట్లా ఉంటుంది అనమాట ఇక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మరి కింద మెట్లు దిగితే అది కూడా ఒక 1/2 kilometer దాకా ఉంటుంది ఉంటుంటుంది. మా గుండుగాడు చూడండి, వీడియో చూస్తున్న వాడు చూసుకుంటాడు, ఏందిరా ఇది బొమ్మ ఇట్లా ఎగురుతుంది అనుకున్నాడు. మళ్ళీ మా నాన్న ఏం చేస్తున్నాడు అని అనుకున్నాడు, ఏం అర్థం కాలేదు వాడికి. ఇప్పుడే నిద్రలో నుంచి లేచిండు పాతాళ గంగకి వెళ్ళేటప్పుడు. ఇదిగోండి పాతాళ గంగ స్నాన ఘట్టాలు. అండ్ ఇక్కడికి వెళ్ళి నేను మా బుడ్డోడు ఇద్దరం స్నానం చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఓకే, అండ్ ఇది చాలా బాగుంటుంది అసలు. ఇంకా ఏమైనా ఉంటే విశేషాలు చెప్పండి. మన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం మల్లికార్జున స్వామి అండ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ కదా. నాకు వీళ్ళిద్దరంటే చాలా ఇష్టం అనమాట. ఈ దేవుళ్ళు చాలా అంటే నాకైతే నమ్మకం చాలా ఉంది. ఓకే, నాకే కదా అందరికీ, మన ఆంధ్రప్రదేశ్లందరికీ చాలా ఇష్టమైన దేవుళ్ళు కదా వీళ్ళు. ఓకే, అండ్ ఇదిగోండి పాతాళ గంగకి జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. కొంచెం ఫ్రీగానే దర్శనం కూడా తొందరగా అయిపోతుందని అనుకుంటున్నా. పాతాళ గంగకి వెళ్ళేటప్పుడు కూడా ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఫుల్ రష్ ఉండదు అసలు. ఇందాక కొంచెం దూరం నుంచి తీసా కదా, వీడియో క్లియర్గా రాలేదనమాట. సో ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చి తీసేసరికి బాగా వస్తుంది. ఇదిగోండి నేను మా గుండోడు స్నానం చేయడానికి కిందకి వెళ్ళాము. సో వాటర్ అయితే ఎంత చల్లగా ఉన్నట్టే అంత చల్లగా వస్తాయి. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది, అయినా కూడా ఇంకా సో కూలింగ్ అయితే పోవడం లేదు.
ఇదిగోండి మనకి తాగడానికి ఇవే వాటర్ అనుకుంటా మన ఆంధ్రప్రదేశ్కి, మళ్ళీ ఏమో నాకైతే అంత క్లియర్గా తెలియదు కానీ అనుకుంటున్నా. సో వాటర్ కొంచెం సైడ్ నుంచి వెళ్ళి తాగి చూసాను, చాలా బాగున్నాయి. సో ఇవే వాటర్ అనుకుంటున్నాను, మరి మన ఆంధ్రకి సప్లై అది తెలియదు నాకు అంతగా. ఇదిగోండి మా గుండుగండి రెడీ చేసేసాను దర్శనానికి వెళ్దామని చెప్పేసి. వీడైతే ఇంకా ఆగట్లేదు అసలు, మామూలు అల్లరు కదా వీడికి. ప్లేస్ మొత్తం అంతా అంటే కొంచెం బయలు ఎక్కువగా ఉంది కదా ఆడుకోవడానికి, నడుస్తున్నాడు అసలు. వెళ్తున్నాం దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు. స్నానం చేసేసి రెడీ అయిపోయినా ఇక వెళ్తున్నాము. ఇక్కడ సైడ్కి మొత్తం అంటే దుకాణాలు ఉండే కానీ తీసేసారు, తీసేసి అవతల సైడ్ అంటే వేరే ఏదో అవతల సైడ్ గల్లీలో పెట్టారు. నేను దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు చూశాను. ఇది ఇక్కడ మొత్తం అంత చిన్నగా ఉండేది, గల్లీ లాగా ఉండేది అసలు. గుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే చిన్నగా ఇట్లా సందులాగా ఉండేది. ఇప్పుడు అట్లయితే మొత్తం అసలు ఎంత బయలు చేసేసారు, మొత్తం చేసేసారు దుకాణాలన్నీ. ఓకే, ఇదిగోండి ఇంకా మొబైల్ అయితే లోపల అలౌట్ లేదు కదా, సో మీకు కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇదిగోండి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. గుడి అంటే ఈ గేట్ నుంచి ఇట్లా దర్శనానికి వెళ్ళలేము కదా, ఎప్పుడు లేదు అన్నమాట ఎంట్రీ. డైరెక్ట్ అంటే వేరే అవతల సైడ్ నుంచి పంపిస్తారు గుడి లెఫ్ట్ సైడ్ నుంచి. ఇదిగోండి దర్శనం చేసేసుకున్నాము. దర్శనం అయితే అయిపోయింది, బాగా జరిగింది. జస్ట్ 1 అవర్లో అయిపోయింది దర్శనం, పెద్దగా ఇబ్బంది కూడా అనిపించలేదు. ఇదిగోండి మరి ఇక నెక్స్ట్ ఎప్పుడు వస్తానో తెలీదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీడియో అయితే ఇంకో కొంచెం బాగా క్లియర్గా తీద్దామని ప్లాన్ చేసుకుంటా. ఓకే ఓకే, మీకు కూడా సో మళ్ళీ నా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను, మీరు మీ కుటుంబ సభ్యులందరికీ. ఓకే, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మా గుండుగాడు చూడ ఆల్రెడీ ఇంకా తగ్గట్లేదు వీడిది. వెళ్తున్నాం ఇక ఊరికి వెళ్తున్నాము, అయిపోయింది దర్శనం అయిపోయింది. ఈరోజు మరి ఇంకా నైట్ ట్రైన్ ఆల్రెడీ ట్రైన్కి బుక్ చేసేసుకున్నాము. నైట్ 10:30కి ఉంది అనమాట మరి మార్కాపూర్లో. ఇప్పుడు మరి ఇక్కడ నుంచి బస్కి వెళ్ళేసి మార్కాపూర్కి, మరి అక్కడ నుంచి గుంటకల్కి ట్రైన్ ఇక. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే. అండ్ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఏమైనా ఉంటే కూడా చెప్పండి. ఓకే, నాకు కూడా అంత మాట్లాడడం రాదు, చెప్తున్నా కదా ప్రతి ఒక్క వీడియోలో. సో నాకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అంత బాగా రాదనమాట క్లియర్గా. ఓకే, అండ్ ఇదైతే ఇంతకుముందే వీడియో ఇట్లా అంటే ఈ వాటర్ ఇంతకుముందు అంటే దీనికంటే ముందే ఎడిటింగ్ చేయాలి కానీ నాకు రాలేదు. లాస్ట్లో కొంచెం తక్కువ వచ్చేసి ప్లేసెస్ ఎడిటింగ్ గురించి ఇది మళ్ళీ లాస్ట్లో నేను చూపిస్తున్నాను. ఓకే, అండ్ ఇంకా వచ్చేసి మరీ కూడా చెప్తున్నాను, ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, అండ్ మీరు కూడా వెళ్ళి శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకోండి. మీరు అనుకున్నది మొత్తం అంటే కోరికలు నెరవేరుతాయి, నాకైతే చాలా నమ్మకం ఉంది. ఓకే, నేనైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి నమ్ముకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.